రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మొదటిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. దాదాపుగా 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా వైసీపీ హయాంలో గాడి తప్పిన ఆర్థిక పరిస్థితులను ప్రధాని దృష్టికి సీఎం తీసుకువెళ్లినట్లుగా సమాచారం అందుతోంది. అదేవిధంగా పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేసింది కావాల్సినటువంటి నిధులపై కూడా చర్చించాలని తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్రం పెద్దన్న పాత్ర వహించాలని సీఎం చంద్రబాబు ప్రధానమంత్రిని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం అందుతోంది. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఉన్న విభజన హామీల అమలు ఇద్దరి మధ్య చర్చకు జరిగిందని కూడా ఇక సీఎం సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి ఆర్థిక నిధులు కేటాయించాలని కూడా చంద్రబాబు ప్రధాని కోరినట్లు వెల్లడిస్తోంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఇక దాదాపుగా 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఢిల్లీలో ప్రధాని మోడీతోని దాదాపుగా గంట సేపు భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఈ భేటీలో రాజకీయపరమైన అంశాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను చంద్రబాబు నాయుడు ప్రధాని ముందు పెట్టినట్లు నాకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా విభజనకు సంబంధించిన అంశాలు కూడా అక్కడ తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదాని గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అయితే ప్రత్యేక హోదాకు సంబంధించి గతంలోనే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి మొగ్గు చూపారు కాబట్టి బహుశా మన ప్యాకేజీకి ఒప్పుకుంటారా లేకుంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలంటారా అనేది కూడా చూడాలి. ప్రత్యేక హోదా మీద మాత్రం డిమాండ్ టీడీపీ నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఈ విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి 2 ప్రాజెక్టులు, ఒకటి రాష్ట్ర రాజధానికి సంబంధించి కావచ్చు, ఇంకోటి పోలవరానికి సంబంధించి, ఈ రెండింటి మీద కూడా చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ రెండింటికి సంబంధించి ఏపీ రాజధానిగా అమరావతి ఉండిపోతుంది కాబట్టి అమరావతి అభివృద్ధికి సంబంధించి కేంద్రం ఏవైతే నిధులు ఇవ్వాల్సి ఉందో ఆ నిధులకు సంబంధించి కూడా మరోసారి ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్న చూసాం అమరావతి అభివృద్ధికి సంబంధించి ఏదైతే ప్రెజెంటేషన్ చేయడం జరిగిందో ఆ ప్రెజెంటేషన్ లో అభివృద్ధికి సంబంధించి ఎన్ని నిధులు అవసరం అవుతాయి, అదేవిధంగా కేంద్రం నుంచి ఎన్ని నిధులు కావాలి అన్న అంశాలన్నింటి మీద కూడా నిన్న చంద్రబాబు నాయుడు వీడియో ప్రెజెంటేషన్ లో చెప్పడం జరిగింది. సో ఆ అంశాలన్నింటినీ కూడా ప్రధానితో వివరించడం జరిగింది. రాష్ట్ర రాజధానికి సంబంధించి కేంద్రం ఏవైతే గతంలో ఇస్తానని హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి. అదేవిధంగా ఏవైతే కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి కూడా ప్రధాని కోరడం జరిగింది. ఇక మరో అంశం ప్రధానంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు గాను పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు హయాంలో చేపట్టడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించి నిర్లక్ష్యం వహించారని ఒక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ పోలవరానికి సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన సహకారాలు అందించిందో ఇప్పుడు కూడా అదే విధమైన సహకారాలు అందించాలి. ముఖ్యంగా ఏదైతే నిర్వాసితులకు పూర్తి స్థాయిలో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులను కూడా వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రధాని కోరినట్లు తెలుస్తుంది. ఇక అదేవిధంగా రాష్ట్రం స్థాయిలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అవుతుంటాయి వాటికి సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రధానికి వివరించడం జరిగింది. మొత్తానికైతే ఈ ఇద్దరి భేటీ కూడా చాలా సానుకూలంగా జరిగిందని చెప్పేసి కూడా అక్కడున్న
వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి చంద్రబాబు పర్యటన సక్సెస్ అయ్యిందనే చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, రాజధాని అమరావతి అభివృద్ధిలో కావచ్చు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, కేంద్రం పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తామని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర మంత్రులతో కూడా కలవాలని చెప్పేసి కూడా ఒక ప్లాన్ అయితే చేసుకోవడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి యువతంలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తుంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.